ఇక నిన్న బీఆర్ఎస్ నాయకులు చాలామంది ఆసుపత్రి ఈ బస్తీ దవాఖానాల బాట పట్టారు. నిజంగా కూడా చాలా దారుణం అండి. బస్తీ దవాఖానాలను ఈ ప్రభుత్వము కంప్లీట్గా గాలికి వదిలేసింది. సరే, ఎన్నికలు ఈ ప్రక్రియ ఇవన్నీ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. కానీ బస్తీ దవాఖానాలను పూర్తిగా నిర్వీర్యం చేసారు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు పోయినప్పుడు బయటపడ్డది కాదు. ఇది గత 1 సంవత్సరం కాలం పై నుంచి ఇదే కథ. ఇప్పుడు మనకు హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళు చాలామంది కూడా, ఈవెన్ ఎంప్లాయీస్ కూడా, ప్రైవేట్ ఎంప్లాయీస్ చేసుకున్నటువంటి వాళ్ళు, అట్లా కొంత మంచిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చిన్న చిన్న దగ్గులు, సర్దులు, తుమ్ములు వస్తే బస్తీ దవాఖానకు వెళ్ళి ఈ మందు గోళీలు తెచ్చుకుంటారు. చూపించుకొని జ్వరం ట్యాబ్లెట్లో, సర్ది ట్యాబ్లెట్లో ఇట్లాంటివి కొన్ని తెచ్చుకుంటారు. దాదాపు 6 నెలల నుంచి అసలు బస్తీ దవాఖానలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు. మరి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ గారు ఏం చేస్తున్నారు? మీ శాఖనే కదా సార్, అది పట్టించుకోవాలి కదా, రివ్యూ చేయాలి కదా, మందులు ఉన్నాయా లేవా, ఏమవుతున్నదని చూసుకోవాలి కదా. లేవు. నిన్న బీఆర్ఎస్ నాయకులు పోతే మొత్తం డొలతనం అంతా బయటపడ్డది. ఎక్కడికక్కడ ఆసుపత్రుల్లో మందు గోళీలు లేవు, సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవు, పేదోళ్ళ ఆరోగ్యం అంటే రేవంత్కు లెక్కలేదు, బస్తీ దవాఖానాను పట్టించుకుంటలేడు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తలేరు, పేదలకు ఉచిత చికిత్స అందుతలేదు, రివ్యూ చేసే తెలివి ముఖ్యమంత్రికి లేదా? బస్తీ బాటలో బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు. నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారికి నిజంగా పేదల మీద ప్రేమ ఉండుంటే ఇక్కడికి ఎవరు పోతారండి? ఈ బస్తీ దవాఖానాలకు ఎవరు పోతారు? పేదోళ్ళు పోతారు. గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా పేదోళ్ళే పోతారు. మన రేవంత్ రెడ్డి గారికి ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, మన అల్లుడు గారు పెట్టుబడులు పెట్టినాయో డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో, లేకపోతే మనకు దగ్గర చుట్టాలు, తోక చుట్టాలు పెట్టినటువంటి పెట్టుబడులు ఇండికోవర్ ఏవో హాస్పిటల్ ఉంటాయి కదా, ఆ హాస్పిటల్ ప్రారంభం కోసం మాత్రం ముఖ్యమంత్రి గారికి టైం ఉంటుంది, సమీక్ష చేయడానికి టైం ఉంటుంది. ఆడికి పోవడానికి ప్రభుత్వ వెహికల్, ప్రభుత్వం సొమ్ము, ప్రజల సొమ్ముతోటి వరంగల్ దాకా పోయి ప్రారంభ కార్యక్రమాలు చేసి వస్తాడు. అదే ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్లో ఒక 4 టిమ్స్ హాస్పిటళ్ళు కడతా ఉన్నారు. కొత్తపేటలో ఒకటి, అటు హైదరాబాద్కు 4 ప్రాంతాలు ఉంటే 4 దిక్కులకు 4 గచ్చిబౌల్లో ఒకటి, కొత్తపేటలో ఒకటి, ఇటు మేడ్చల్ సైడ్ ఒకటి, అటు ఇంకొక సైడ్ ఇంకొకటి, ఇట్లా 4 ఉన్నాయి. ఆ 4 అలా నిర్మాణంలో ఉన్నాయి. కనీసం వాటిని పర్యవేక్షించే ఓపిక లేదు, తీరిక లేదు సార్ గారికి. పేదల ఆరోగ్యం అంటే గంత ఉన్నది. అదొకట. దాంతోపాటు కనీసం బస్తీ దవాఖానలో మందు గోళీలు పెట్టాలి కదా. ఎప్పుడో పాత డేట్ అయిపోయినట్టు మందు గోళీలు అన్నీ పెట్టిర్రు ఇందులో. ఇక చూడండి, ఇగో సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవు, ఇక్కడ మందులు లేవు, హాస్పిటల్నేమో మందు గోళీలు లేవు, మెడిసిన్ లేదు, అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళకేమో జీతాలు లేవు. ఒక్క నెల మంత్రులకు రావాల్సినటువంటి ఇవన్నీ ఆపేస్తే మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యేలకు, తెలంగాణ ప్రజానికము ఒకసారి అర్థం చేసుకోండి. మనకు జీతాలు రాకపోతే మనం ఎంత గోసపడతామో, ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు అర్థం కావాలంటే ఒక్క నెల ముఖ్యమంత్రి గారికి రావాల్సినటువంటి అవన్నీ కూడా కట్ చేయాలి. ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా రద్దు చేసేయాలి, కట్ చేయాలి. ఈ మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉంటారు కదా అందరు మంత్రులందరూ కూడా, వాళ్ళందరికీ ఒక నెల అన్నీ ఆపేయాలి. నల్లా కట్ చేయాలి, కరెంటు కట్ చేయాలి, లోపల ఏసీ పనిచేయకుండా చేయాలి. వీళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని అందులో డీజిల్ పోసుకొని పోండి, బిల్లులో ఏవి కూడా పాస్ కావు అని చెప్పేసి చేయాలి. ఎమ్మెల్యేలకు కూడా గట్లనే చేయాలి. ఎమ్మెల్యే క్వార్టర్స్లల్లో ఇవి ఇట్లా ఉంటాయి కదా, మీరు ప్రజల ఓటుతో గెలుస్తారు, ఎమ్మెల్యేలకు గెలిచి అల్లా కూర్చొని మీరు మంచిగా అన్ని రకాల సవలతులు మీకు వస్తుంటాయి. ప్రజలకు మాత్రము ఈ కనీసం ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా చేయకుండా ప్రజలను అరిగోస పెడుతుంటారు. ఒక పేదోడు, ఒక మధ్యతరగతి కుటుంబము, వాడు నెలకు జీతం పోతే 15,000 20,000 వస్తాయి. అది ఇంటి రెంటు, పిల్లల స్కూళ్ళు, అలా తిండి అవి చూసుకునే వరకు ఇంకా 10,000 బాకే పడుతుంది, అప్పే పడుతుంది. ఈ సీజనల్ రోగాలు అవి వస్తే కనీసం ఆ బస్సు దవాఖానకు పోతే ఆ మెడిసిన్ అన్నా ఫ్రీగా వస్తుంది, కొంచెం చూపించుకోవడం అది ఉంటుంది. ఇప్పుడు ఇట్లా మళ్ళీ జబ్బున బారిన పడి రోగాలు వస్తే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి పోతే మళ్ళీ 15,000 20,000 అయిపోతాయి అక్కడ. ఇప్పుడు మరి మధ్యతరగతి వాడు, పేదోడు బతకాలనా సావాలనా? ఈ పరిపాలనలా సమాధానం చెప్పాలి ఈ ప్రభుత్వం సమాధానం. మనకు వీటి మీద సమీక్ష చేయడానికి టైం లేదు. అసలు ఆయన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారో లేరో కూడా అర్థం కాదు. నిన్న పోతే మొత్తం అదే డేట్ అయిపోయినాయి.
మెడిసిన్ కూడా ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం డేట్ అయిపోయినటువంటి మెడిసిన్ ఇస్తా ఉన్నారంట. ఆ ఎక్స్పైరీ ఈయన చెప్పేది కదా ముఖ్యమంత్రి గారు, ఎక్స్పైరీ డేట్ అయిపోయినాక మెడిసిన్కి ఉంటుందా, కేసీఆర్ ఎక్స్పైరీ డేట్ లాంటి వాడు అని చెప్పేసి ఏ ఎక్స్పైరీ ముచ్చట్లు చెప్పిండో అవే ఎక్స్పైరీ మందులు అమ్ముతా ఉన్నాడు. మందులు ఇస్తా ఉన్నాడు పేదలకు గవర్నమెంట్ హాస్పిటల్లో.